భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఒక దారుణం వెలుగుచూస్తుంది. ఆలయ అర్చకుడు రామచంద్రరావు మద్యం సేవించి పూజలు చేస్తున్నాడనే ఫిర్యాదుతో ఈవో శేషయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గర్భగుడిలోని హుండీ చాటున మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. ఇవి చూసిన అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇవేం అరాచకపు పనులు అంటూ అర్చకుడిని నిలదీశారు. గత కొంతకాలంగా రామచంద్రరావు మద్యం మత్తులో పూజలు చేయటమే కాకుండా గుడిలోనే పడుకుంటున్నారని భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఉన్నతాధికారులకు నివేదించి అర్చకుడిని వెంటనే విధుల నుంచి తొలగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఒక దారుణం వెలుగు చూస్తుంది. ఆలయ అర్చకుడు రామచంద్రరావు మద్యం సేవించి పూజలు చేస్తున్నాడనే ఫిర్యాదుతో ఈవో శేషయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గర్భగుడిలోని హుండీ చాటున మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. ఇవి చూసిన అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇవేం అరాచకపు పనులు అంటూ అర్చకుడు నిలదీశారు. గత కొంతకాలంగా రామచంద్రరావు మద్యం మత్తులో పూజలు చేయటమే కాకుండా గుడిలోనే పడుకుంటున్నాడని భక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులకు నివేదించి అర్చకుడిని వెంటనే విధుల నుంచి తొలగించారు. ये ऑफिस है सर, ये काउंटर ऑफिस का కలజోడు అవి దీంట్లో ఉంటాయి. మా బావ బాబాయ్ బావ మావ దీంట్లో కలజోడు పంచాంగం కావాలి ఒకటి చూడండి ఏం కావాలి. పెద్ద పంచాంగం డబ్బులు ఎందుకు మాకు డబ్బులు పెద్ద పంచాంగం దాంట్లో ఏముంటాం. తీసుకోండి. కుమారస్వామి దగ్గరేగా, ఇక్కడే ఈ గుళ్ళోనేగా. ఇదేనా ఉద్యోగం? ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించుకోవాలి, మందులు వేసుకోవాలి. ఈ మందు తీసుకుంటే మీరు అర్చకత్వానికి పనికిరారు. గర్భగుడిలో పెట్టి మందు తాగమన్నారా డాక్టర్? ఎన్నిసార్లు చెప్పారు మీకు గతంలో? చెప్పలేరా? సిబ్బంది చెప్పలేరా? చెప్పారు కదా. ఇంకా చెక్ చేసేది ఏముంది? ఇప్పుడు తప్పు కదా, తప్పు అనిపించట్లా మీకు? నువ్వు ఇరుక్కుంటారా బాబాయ్? టెస్ట్ చేయించమంటే పిలిపించిన నిమిషాలు చెప్తారు. ప్లేట్లా దొరికితే దానికి అల్టిమేట్ ఏమున్నది? కోర్టు పైన అది సాక్ష్యం గారు మనం లక్షలాది మంది చెప్పాల్సిన పూజారి అర్చకుడు అంటే ఎట్లుండాలి? ఎట్లా ఉంటారా? మరి ఎట్లున్నారు? ఏందా గలీజు? చెప్పండి. కట్టడి చెత్త బాటిల్స్ ఏం చేస్తున్నారు? ఉద్యోగం ఏం అర్చకత్వం? ఇదేనా ఆదర్శం? శ్రీను ఏం చేస్తున్నారు మీరంతా? చెప్పరా అయ్యగారికి? నాకు రాజుగారి మీద రాజుగారు చెప్తలేదు. ఏం రాజు కన్న తల్లి కానీ కనుమరుకుంటుంది అయ్యగారు. మాంసం తింటున్నావు అని బొమ్మలు మీద వేసుకొని తిరుగుతున్నా? దేవుడి దగ్గర పెడతారా బాబాయ్? కొండంత దేవుడు అందరూ ఆపదలు మొక్కుకోవాలని దండం పెడుతున్నావు. వెనక కోట్ర బాటలు పెడితే ఏముంటుందా? అది మన అర్చకత్వంలో ఉండి ఒళ్ళు జబ్బు పడుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడేది బట్టి పేసినాక మొత్తం డీసీ దాకా పోయి బట్టలు ఇప్పుకున్నాక ఇంకా గట్టిగా మాట్లాడేది, చిన్నగా మాట్లాడేది. ఉద్యోగానికి అసలు వచ్చింది పిచ్చాడా? ఆయనకు నాకు ఆయనకు పని లేకుండా వచ్చాను అనుకున్నా. ఆయన నుంచి గుళ్ళో పెట్టి అసలు ఈయన సరైన ఈయన సరైన అయితే ఇక్కడ దాకా రాకపో చేసే తప్పు. మళ్ళీ అసలు మా వాళ్ళు కాపాడరు మమ్మల్ని. తప్పు కదా? తప్పు అనిపించట్లేదా గారు? దేవుడి దగ్గర పెడతారా? కుమారస్వామి దగ్గరేగా, ఇక్కడే ఈ గుళ్ళోనేగా. ఇదేనా ఉద్యోగం? ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించుకోవాలి, మందులు వేసుకోవాలి. ఈ మందు తీసుకోవడం